గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్న పార్థివ దేహం దగ్గరే ఉన్నాము. ఎంతో మంది యాక్టర్స్ అన్నతో ఆ గబ్బర్ సింగ్ టీం అయితే ప్రస్తుతం రావడం జరిగింది. యాక్టర్స్ ఇంకెప్పుడు రాలేదు. గబ్బర్ సింగ్ స్టార్టింగ్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉంటూ అన్న హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నకి సపోర్ట్ గా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీనే చెప్తుంది గబ్బర్ సింగ్ టీం తప్ప ఎలాంటి సెలబ్రిటీస్ కూడా కనీసం మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో అన్న యాక్ట్ చేశాడు. కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ వచ్చింది కానీ కొంతమంది దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు కూడా తర్వాత లిఫ్ట్ చేయలేదు అనే పరిస్థితి. ప్రస్తుతం అయితే గబ్బర్ టీం వచ్చి నివాళులు అర్పించి వెళ్ళడం జరిగింది. వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ రావడం జరుగుతుంది. చాలా మంది అంటే పాపం ఎంత బాధపడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పలేను వాళ్ళ బాధని. వాళ్ళ సిస్టర్స్ కావచ్చు. అన్న గతంలో ఒక 5 నెలల ముందే ఫిష్ వెంకట్ వాళ్ళ అన్న వాళ్ళ అక్క చనిపోయిందంట. మళ్ళీ 5 నెలల టైంలోనే ఇప్పుడు మళ్ళీ అన్న చనిపోవడము చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే వాళ్ళ సిస్టర్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి అని. అక్క చెప్పండి అక్క, అన్నకి అసలు ఎంత సివియర్ గా అయింది, డిశ్చార్జ్ అవుతున్నారు అన్నారు కదా అక్క. అంతే ఏమన్నా మాట్లాడారా? జనరల్ గా ఏమన్నా మాట్లాడాడు? చూసినారు కదా, అంటే చాలా బాధలో ఉన్నారు వీళ్ళు. కనీసం మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళ ఇంకా రిలేటివ్స్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాము. ఏమవుతారమ్మా అన్న మీకు? హాస్పిటల్ ఉన్నప్పుడు తగ్గింది అని చెప్పేసి అన్నారు కదమ్మా, డిశ్చార్జ్ కూడా చేస్తాను అని చెప్పేసి అన్నారు. మంచిగా అయితే అన్నాడు, మళ్ళీ అదే రోజు సీరియస్ వెళ్ళిపోయి. మాట్లాడారా లాస్ట్ లో? మీతో ఏం మాట్లాడారు అసలు? అన్న ఏమన్నా చెప్పడం జరిగింది? వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడింది లాస్ట్, మళ్ళీ మాట్లాడలేక మీరు విజయవాడ నుంచి వచ్చినారు కదా అన్నని నిలవడానికి. సో అన్నతో ఎలా పరిచయం మీకు ఏంటి అన్న? సో పెద్దమ్మ కొడుకు. ఎలా ఉంటుంది అన్న మిమ్మల్ని చూసుకునే విధానం కావచ్చు? ఫోన్ చేయగానే వచ్చేది. నేను ఒక్కదాన్ని విజయవాడ, ఆయన అన్నే వచ్చేది నా కోసం. విజయవాడ మీకోసం వచ్చి ఉండేటోడు. చెల్లి ఎక్కడ ఉంటదని. ఇప్పుడు అన్నయ్య రాడు. మరి అన్న అంత పెద్ద యాక్టర్, ఎంతో మందికి సహాయం చేసే చేతులు అన్నవి దాచి పెట్టుకోవడం అంటేనే తెలియదు అన్నకి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్నకి సహాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ముందుకు రాకపోవడానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం కలిసి మాట్లాడిండ్రు కూడా అన్నయ్య. వస్తా అన్నారు అన్నయ్య ఇంటికి. ఉప్పల దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వస్తా అన్నాడు. మాట్లాడిండు మాతో, మాట్లాడిండు. ఇంటికి కూడా వస్తా అన్నాడు. అసలు మంచి కూర్చోబెట్టిండ్రు. మేము వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోబెట్టారు, మాట్లాడిండ్రు. ఇంకా మేము అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం ఇంకా అన్నయ్య వస్తాడని. అవును, ఆల్రెడీ ఇంతమందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చిండ్రు. ఇంటికి వచ్చిండ్రు, మంచిగా అయ్యారు. ఇప్పుడు కూడా అలానే అనుకున్నాం, కానీ అన్నయ్యకి లివర్ పాడైపోయింది అన్నారు. ఏంటి ప్రాబ్లం మీకు ఏం తెలుసు అన్న గురించి? అన్నయ్య కిడ్నీలు పోయినాయి. హెల్త్ కిడ్నీ వల్ల ఇంకా అలా సిక్ అయిపోయాడు. మనిషి సిక్ అయిపోయాడు. ఇక కిడ్నీలు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, అదొకటి బాధలో ఉన్నట్టుంది. ఆ బాధకి ఇలా అయినా నేను అని అంతే. కాలుకి షుగర్ వల్ల కాలు మొత్తము దాని వల్లే మెయిన్ అసలు కారణం అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయలేకపోయినారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆల్రెడీ ఆపరేషన్ అయింది, ఒకసారి అయింది. కానీ ఇక ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల అన్నయ్యకి మొత్తం వచ్చేసింది అన్నమాట. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అందరి దగ్గర. ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, కానీ దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. మొత్తానికి అన్న అంటే సహాయం ఎలా ఉండేది అన్నతో? అన్న ఇప్పుడు యాక్టర్ కావడం వల్ల, యాక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది, యాక్టర్ గా మానేసిన మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నే మాట అయినా మాట్లాడడానికి అయినా ఫోన్ చేయగానే అన్న వస్తాడు, నేనున్నా అని. మాకు అన్నయ్య 5 నెలల ముందు వాళ్ళ అక్క కూడా చనిపోవడం జరిగింది అని చెప్తున్నారు. అవును, చనిపోయింది అక్క కూడా. మొత్తానికైతే పరిస్థితి అయితే అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. సినిమా ఎంత పెద్ద యాక్టర్ అయినా అనుకుంటే అయిపోతుంది. స్టార్స్ అందరూ ఒక మాట మీద ఉంటే
రావాలి ఎవరో ఒకళ్ళు, కానీ రాలే. మనమైతే అడగలేం కదా, అలా వాళ్ళంతటి వాళ్ళే రావాలి. తెలుసా ఏమన్నా ఎంత ఖర్చు పెట్టినారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటది? ఇంకా అది తెలియదు అసలు. ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు, చూస్తారని కూడా తెలియదు. ఇలా అన్నయ్యకి ఇలా జరిగిందని పెద్ద పెద్దోళ్ళు. మామూలుగా అయితే అన్నయ్య వాళ్ళు ఎక్కడ వైజాగ్, విజయవాడ ఎక్కడున్న కాల్స్ వచ్చేసినాయి రాత్రి వరకు. ఎమ్మెల్యే అని వాళ్ళని వీళ్ళని కాల్ చేశారు, వాళ్ళు బయలుదేరిండ్రు కూడా ఆల్రెడీ. అట్లా మన చిన్న చిన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కొంచెం సాయంలో ఉన్నారు. అన్న ఫిలిం పక్కన ఉన్న వాళ్ళే సాయం చేయాలి ఏదో ఒకటి. అంతే. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందమ్మా ఆ అన్న వాళ్ళ ఫ్యామిలీది? మిడిల్ క్లాసే. అదే. పెద్దమ్మకు ఒకటి బాగాలే కదా, ఇంకా ఆమెనే చూస్తుండ అనమాట బాగా. అసలు పెద్దమ్మకే చూస్తూ ఫస్ట్ బాగా ఆమె అసలు చాలా కోలుకోలే. ఆమె కూడా కింద పడి కాలు దెబ్బ, ఆమెనే చూస్తాడు. అప్పుడు రోజు వచ్చి పెద్దమ్మని చూస్తాడు. ఇప్పుడు అలాంటిది పెద్దమ్మని చూడకుండా నేనే పోయినాడు, అదొక బాధ.